బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆయన స్తుతులకు ఆసీనుడు, స్తుతుల మీద అర్హుడు యేసయ్య ఒక్కడే అని చెప్తాను. ఎందుకంటే మన యందు గొప్ప ఆలోచనలు, గొప్ప ప్రణాళికలు కలిగిన ప్రభువు మన యేసయ్య. కాబట్టి ఆయనను స్తుతించే బిడలముగా మనం ఉండాలి, ఆయనను కీర్తించే వారముగా మనం బ్రతకాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మీ అందరి కొరకు ప్రార్థించడానికి ఈ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి మీ ముందుకు నడిపించి ఉన్నారు. కాబట్టి ఆత్మకార్యాలు మెండుగా మీరు పొందుకోవాలని మనసారా కోరుతూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవిద్దాం. దయగలిగిన మా ప్రభ, కృపా సమృద్ధి గల మా దేవా, నీకు వందనాలు. నీ మంచితనానికై నీకు స్తోత్రాలయ్యా, నీ కరుణకై స్తోత్రాలు. నువ్వు మా పట్ల చూపిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు ప్రభా. లోకంలో కూడా చాలా ప్రేమల గురించి మేము వింటున్నాం, చూస్తున్నాం. కానీ నీది చాలా ప్రత్యేకమైనది ప్రభా. అది ఎవరు ప్రేమించలేని ప్రేమ అయా, ఎవరు భర్తీ చేయలేనిదయా, ఎవరు చూపించని ప్రేమ మా పట్ల నువ్వు చూపిస్తున్నావు. అందును బట్టే కదా నైనా నీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాం, నీకు దాసులుగా దాసోహమైపోయాము ప్రభా. నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ దినమంతా నీ ప్రేమ, నీ కరుణ మా మీద ఉంచాలయ్యా. అయ్యా, నీ ప్రేమ మా మీద లేకపోతే, నీ కనుదృష్టి మా మీద లేకపోతే మా జీవితాలు తారుమారైపోతాయి నాయనా. అయ్యా, ఒక్క నిమిషమైన నువ్వు కునుకు వేస్తే మేము బ్రతకలేమేమో. కాబట్టి 127వ కీర్తన ద్వారా మీరు అంటున్నారు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండట వ్యర్థమే అని నీ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే ప్రభా, మేము ఎంతగా ప్రయాసపడినా, మా దగ్గర ఎంత ధనము భాగ్యాలు ఎన్ని ఉన్నా నీ కాపుదల లేకపోతే, నీ సంరక్షణ లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మా ఆలోచనలు అయ్యా, మా కష్టాజితంతా వ్యర్థమే ప్రభా, మా ప్రయత్నాలన్నీ వ్యర్థమే. కానీ నీ కృప తోడుంటే చాలు దేవా. నువ్వు మా మీద చూపిస్తున్న ప్రేమకై వందనాలు, కృతజ్ఞులమయ్యా. కార్యం చేయండి. ఈ దినమంతా నీ బిడ్డలని పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాను. ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని, మమ్మల్ని అందరిని ఒక బలమైన నీ పౌరులుగా మీరు మార్చుకోనండి అయ్యా. ప్రార్థన యోధులుగా మీరు మార్చండి. ప్రార్థనలో ప్రతి దినం నీ సన్నిధిని చేరే కృపను దయచేయండి. కార్యం చేయండి దేవా. I just submit your beloved people into your hands, Lord. Meet their every needs in the riches of your glory. Do something great in their lives, Lord. మీరే గొప్ప కార్యం చేయండి. మీరు ఇచ్చిన మరొక అద్భుతమైన దినమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము ఈ వీడియో చూస్తున్న, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి నీ నూతన కార్యాల కొరకు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళమని, నీ సాక్షులుగా వాడుకోమని మనసారా కోరుతూ చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వివాహము కానున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము, వివాహమైన వారి జీవితంలో నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి, ప్రతి జీవితమును మీరు దర్శించి, మీరే నీ మెండైన దీవెనలతో, నీ కార్యాలతో ముందుకు నడిపించమని మనసారా కోరుతూ యేసయ్య దివ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది దీవించబడుతూ ఉన్నారు ఈ ప్రార్థన ద్వారా? ఆసక్తిగా వస్తున్నారో ప్రార్థనలో పాల్గొనడానికి? దేవుని కార్యం ఏదైనా ఆసక్తితో చేసినప్పుడే దాని యొక్క ఫలం మనం చూస్తాం. కాబట్టి విసుగకండి, కొద్ది నిమిషాలే ఈ వీడియో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి, వీక్షించండి, ప్రార్థనలు ఏకీభవించండి. తద్వారా ఈ వీడియోని మీరు షేర్ చేయగలిగితే మీ బంధువులకు, మీ యొక్క కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వారికి షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించడం ద్వారా దైవ కార్యాలు చూస్తారు, వారిని సన్మార్గంలోనికి నడిపించిన వారు అవుతారు, వారి ఆశీర్వాదానికి మీరు కూడా కారకులు అవుతారు. కాబట్టి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని వాడుకొనును గాక. మీ స్టేటస్గా కూడా ఈ యొక్క ప్రేయర్ని మీరు పెట్టుకోవచ్చు. తద్వారా చాలా మంది ప్రేయర్లో ఏకీభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించాలని మనసారా కోరుతున్నాను. ఈ దినమంతా దేవుడు తన రెక్కల నీడలో దాచుకొని భద్రపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.